సార్ కాంగ్రెస్ ఒపీనియన్ తెలుసుకుందాం సార్. చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. చరణ్ కౌశిక్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గవర్నర్ దీన్ని కేంద్ర హోంశాఖకు పంపించారు. ఇంకోవైపు అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ వాళ్ళంతా కూడా మాట్లాడారు, తెలంగాణ రోల్ మోడల్ అంటున్నారు. బట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అంటున్నారు. ఎవరంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు అన్నారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి, ముస్లింలను దీనిలో ఎందుకు కలుపుతారు, యాక్సెప్ట్ చేయరు. రెండవది 50% దాటి ఎట్లా ఇవ్వగలుగుతారు, ఇది ఆర్డినెన్స్ రూట్ కరెక్ట్ కాదు. మనతో పాటు ఇప్పుడు శరత్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా అదే కామెంట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో మీ ముస్లింస్ 20 కులాలకు సంబంధించిన వాళ్ళు నేను బీసీల అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ముస్లింలు దూదేకులు లేకపోతే నూరు భాషలు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అందరు ముస్లింస్ ని కలిపారు కదా మీరు. 90% ముస్లింస్ ని బీసీలో కలిపారు. బీసీలో రాజశేఖర రెడ్డి సమయంలో అంతకుముందు కూడా బీసీబీలో కొన్ని కులాలు ఉన్నాయి, ఒక 10% ఉన్నాయి. కానీ 90% ముస్లింస్ కలిపారు కదా రాజశేఖర రెడ్డి సమయంలో. అది ఇంప్లిమెంట్ అవుతుంది. అది మాకు యాక్సెప్టబుల్ కాదు అని బీజేపీ అంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా బీసీలో ఉంటే ఉన్నారు, కానీ 10% 20% ఉన్నారు. అందరిని తీసుకొచ్చి కలపలే కదా సార్. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఏముందనే విషయాన్ని పక్కన పెడితే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ దేశంలో 11 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి ఆ ముస్లింలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. మొత్తం దేశం మొత్తం గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మిగతా కర్ణాటకలో తీసేస్తే ఈ సమస్య లేదు కదా. మీరు తీసేయకుండా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఎందుకు? అంటే పాత వాళ్ళని తీసేయమని వాళ్ళు అనట్లేదు. ఇంతకు ముందు ఉన్న ఆర్కుష్టే గారు ఇంతకు ముందు ఉంది ఏంటి, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు? దూదేకులు కదా బీసీలు ఉన్న వాళ్ళు. లద్దాపు, నూరు భాష, పాత 3 కులాలు 4 కులాలు బీసీ చెప్తారు. వాళ్ళు చాలా రోజులు ఉన్నారు. దాని పట్ల ఎవరికి అభ్యంతరం లేదు. కొత్తగా ఇప్పుడు 12% ఉంటే 10% మందిని కలపడమే అభ్యంతరకరమని చెప్పి దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. నేను కూడా కేసు ఇచ్చిన. గతం లోపల కలిపినప్పుడు కూడా చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాం. ఇప్పటికీ ఆ కేసు సుప్రీంకోర్టులో నేను వేసిన కేసు పెండింగ్ ఉంది. దాని మీద తొందర లోపల కేసు చెకప్ కూడా అవుతుండాలి. 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనమా యాక్చువల్? అది ఇప్పుడు లేదు, 7 మందికి పోతుంది. 7 మందికి. ఓకే. అప్పుడు నాకు తెలిసి కేజీ బాలకృష్ణన్ దాన్ని పర్మిట్ చేస్తూ, బట్ మధ్యంతర ఉత్తర్వులు పర్మిట్ చేశారు కదా. అప్పుడు కేంద్రంలో 5.5 బీసీలకు తగ్గించి ముస్లింలకు 4.5 ఇచ్చారు. 4% ఇచ్చారు. 5% నుంచి 4% ఇచ్చారు. ఇస్తే అప్పుడు నేను ఒక్కనే కేసు చేసి సుప్రీంకోర్టులో హైకోర్టులో కొట్టేశారు. సుప్రీంకోర్టులో కూడా కొట్టేయడానికి ఒక దశలో స్టే అడిగింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆ వేసానికి స్టే మీద నడుస్తుంది. దాన్ని స్టే వెకేట్ చేయమని నేను మొన్న సుప్రీంకోర్టులో అడుగుతున్నా. 7 మంది ధర్మాసనం దగ్గర ఉంది ఆ కేసు. ఓకే. దాదాపు 15-16 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఓకే. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతాయా? 42% రిజర్వేషన్ తో జరగవా? అందరము 42% సాధించడమే లక్ష్యంగా ఉన్నాం. అది ఎట్లా అవుతుంది, ఏ విధంగా కావాలని తప్పనిసరి అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు బీసీలు మా సోదరులు అనుకునేటటువంటి అనేక మంది కూడా అగ్రకులాలలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎంతెందుకు శరత్ కూడా అప్పుడు యూనివర్సిటీలో చదివేటప్పుడు హాస్టళ్ల కోసం, స్కాలర్షిప్ల కోసం ఉద్యమాలలో పాలు పంచుకున్నాడు. కాబట్టి అందరు కూడా తప్పనిసరి సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అది ఇది అన్నదమ్ముల పంచాయతీ, శత్రుల పంచాయతీ కాదు. అన్నదమ్ముల పంచాయతీ. తమ్ముండ వాట తమ్ముండకి ఇవ్వక తప్పదు. ఇది భారతీయ సాంప్రదాయం. చరణ్ కౌశిక్ గారు చెప్పండి సార్. 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో 18 నెలల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఎవరి జనాభా ఎంత ఉందో తెలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 56% పైచిరుకు బీసీలు అని తెలిసిన తర్వాత 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. 2 బిల్లులు పెట్టామంటే కూడా 2 బిల్లులు పెట్టిన పరిస్థితి. డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలంటే డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినాం అంటే 50% సీటింగ్ అనేది 2018 పంచాయతీ యాక్ట్ కేసీఆర్ గారు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని 50% సీటింగ్ రద్దు చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు ఏకంగా కేంద్ర హోంశాఖకు పంపిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.
కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ఆర్డినెన్స్ ఎందుకు అసెంబ్లీ సమావేశపరిచి పెడితే అయిపోతుండే కదా. అసెంబ్లీ అసెంబ్లీ అనేది నిజానికి ప్రొరోగ్ కాలేదు, ప్రొరోగ్ చేసి మరీ ఆర్డినెన్స్ తెచ్చారు. ముందు రోజు ప్రొరోగ్ చేశారు, నెక్స్ట్ రోజు ఆర్డినెన్స్ తెచ్చారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టొచ్చు కదా, జూలై వర్షాకాల సమావేశాలు ఎట్లాగో పార్లమెంట్ జరుగుతున్నాయి, అసెంబ్లీ పెట్టి యాక్సెప్ట్ చేస్తే ఒక శాంక్టిటీ ఉండేది కదా అసెంబ్లీ మొత్తం ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేసేదని. అసెంబ్లీ సమావేశం కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం 25వ తారీఖు నాడు అసెంబ్లీ పెడదామని చెప్పి ఒక ఆలోచన వచ్చిరు కానీ ఈ లోపు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. 6 నెలల్లోపు ఎట్లయినా రాటిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఉద్దేశంలో ప్రభుత్వానికి ఉన్నది. కాకపోతే కేంద్రం చాలా స్పష్టంగా 50% సీలింగ్ మేము ఎత్తివేస్తలేము, 90 షీట్లు పెట్టామని చెప్పేసి చాలా స్పష్టంగా రామచంద్రరావు గారు ప్రకటించారు. అమిత్ షా గారు పోయి జార్ఖండ్ లో చాలా స్పష్టంగా ప్రకటించారు, 50% సీలింగ్ ఎత్తేస్తాం, ఆ జార్ఖండ్ లో రిజర్వేషన్ చెప్పేసి అమిత్ షా గారు జార్ఖండ్ ఎలక్షన్ సందర్భంగా మాట్లాడారు. అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాబట్టి జార్ఖండ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. అదే కాకుండా రాజ్యాంగంలో ఇప్పుడు నార్థన్ స్టేట్లలో దాదాపు ఆదివాసీలు ఎస్టీలు 90% ఒక రిజర్వేషన్ ఎక్కువ అవుతా ఉంది. కాబట్టి జనాభా కులగణన చేసినప్పుడు అసమాన ఆధారంగా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మధ్యప్రదేశ్ లో కూడా ఒక ఫార్ములా ఉందని చెప్పేసి రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా వారు కూడా చెప్పారు. ఆ ఫార్ములా ఏందో రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. రామచంద్రరావు గారు ఆ సలహా సూచనలు ఇస్తలేరు, 90 షెడ్యూల్లో పెట్టమంటా ఉన్నారు. అదేవిధంగా 50% పెంచడానికి ఒకసారి అసెంబ్లీలో మాత్రం అనుకూలం అని చెప్పి బయటికి పోయి మాత్రం వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశ ప్రజలకు అర్థమవుతా ఉంది జనగణనలో కులగణన చేయమంటే ఆనాడు చేయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ కేబినెట్ అంతా కూడా జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడంతో జనగణనలో కులగణన చేసిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా డీలిమిటేషన్ లో నా సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత 20% సీట్లు అన్ని రాష్ట్రాల్లో పెంచుతామని చెప్పి కేంద్రం ఒప్పుకుంటా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కావచ్చు 50% సీలింగ్ ఎత్తే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఇండియా కూటమిలో ఎంపీలంతా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తబోతా ఉన్నాడు. ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. రెగ్యులర్ నాయకత్వంలో ఎక్కడ చిన్న పొరపాటు చేయకుండా కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావుల సలహా సూచనలు, లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రమే ముందుకు పోతా ఉంది. ఇక్కడ రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసుకోవడానికి సిద్ధమైంది. కాబట్టి బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం ముందుకు పోతా ఉంటే చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఓకే ఓకే కృష్ణ గారు విన్నారు కదా, ఇప్పుడు బ్లేమ్ అల్టిమేట్ గా బాల్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులోనే ఉంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇది నేషనల్ పార్టీ ఒక స్టేట్ జార్ఖండ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు. జార్ఖండ్ అమిత్ షా చెప్పారు 50% లిఫ్ట్ చేస్తామని. అంటే జార్ఖండ్ లో మొత్తం ట్రైబల్స్ ఉన్నారు. జార్ఖండ్ గాని నార్త్ ఇండియా ఈస్టర్న్ స్టేట్లు అవన్నిటి లోపల మొత్తం ట్రైబల్స్. అక్కడ రాజ్యాంగంలోనే ఎస్టీలకు జనాభా ప్రకారం ఇవ్వచ్చు అని 15(4), 16(4) లో క్లియర్ గా మెన్షన్ చేశారు. బీసీల విషయం లోపల మెన్షన్ చేయకపోవడం ఒకటే మనకు ప్రాబ్లం వస్తుంది. రాజ్యాంగం లోపల అమెండ్ చేసినప్పుడు 16(4), 15(4) లోపల అమెండ్ చేసినప్పుడు కానీ ఇంకా అదర్ ఆర్టికల్స్ లోపల పేర్కొన్నట్టు 29 ఇక చాలా అంశాలు చాలా చోట్ల ఉన్న 291 అట్లా చాలా చోట్ల ఎక్కడెక్కడ పేర్కొన్న రిజర్వేషన్ ఉన్నది, సోషల్ జస్టిస్. అక్కడ జనాభా ప్రకారం అని ఒక్క పాయింట్ ఉండితే ఈ రోజు ఇన్ని రోజులు ఇంత రచ్చ జరిగేది కాదు. ఇప్పుడు దాని మీద ఒక పాలసీ నిర్ణయం కావాలంటే జనాభా లెక్కలు కావాలి. నేషనల్ లెవెల్ జనాభా లెక్కలు ఈ రోజు బీజేపీ చరిత్రాత్మకంగా తీసుకుంటుంది. అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక పాలసీ కులాల వారి లెక్కలు వచ్చినాక తప్పనిసరి తీసుకుంటారని. ఇప్పుడు కూడా గుడ్డిగా అవుట్ రైట్ గా ఈ కేసు ఓడిపోతుంది పెంచితే అనేది తప్పు. కొంత 60% అంశాలు గెలిచే అవకాశం ఉంది. అగ్రకుల సోదరులకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ 50% సీలింగ్ అనేది ఇది మ్యాండేటరీ కాదు, పరిస్థితులను బట్టి సమాజంలో అవసరాలను బట్టి అనుకూలమైన పరిస్థితులను బట్టి పెంచుకోవచ్చు అని చెప్పింది. ఇంకో కేసులో ఉత్తరప్రదేశ్ కేసులో
అప్పుడు మాయావతి రిజర్వేషన్ల విషయంలో వచ్చినప్పుడు ప్రమోషన్ల రిజర్వేషన్ల కేసులో రాజ్యాంగంలో అమెండ్ 95, 87 అమెండ్మెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కేసు వచ్చినప్పుడు జనాభా లెక్క నుండి సరైనటువంటి రీజనబుల్ గ్రౌండ్స్ ఉంటే పెంచుకోవచ్చు అని చెప్పించారు. కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలంగాణ పరిస్థితుల టెన్షన్ ఉంది, ప్రజల లోపల ఉద్యమాలు ఉన్నాయి, ప్రజల లోపల పెద్ద డిమాండ్ ఉంది. ఇక్కడ మేము జనాభా లెక్క తీసినాం అని మంచి గ్రౌండ్స్ అన్ని పేర్కొంటూ అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ అనేక అంశాలు మౌలికమైన అంశాలను చెప్తూ బలంగా మన వాదన నడిపిస్తే కూడా ఇప్పుడు కూడా కేసు గెలుస్తుంది. ఆ నమ్మకం మాకుంది. గెలవకపోతే ఎట్లాగో పెద్ద యుద్ధం జరుగుతుంది, బంధువులు జరుగుతాయి, ఉద్యమాలు బందర్ కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్. ఇప్పుడు గెలవకపోతే ఇప్పుడు మీ పార్టీనే బ్లేమ్ చేస్తారు కదా, భారతీయ జనతా పార్టీని. గెలవకపోతే పార్టీని ఎందుకు బ్లేమ్ అవుతుంది చెప్పు? అంటే గవర్నర్ ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఇప్పుడు గతంలో ఉత్తరప్రదేశ్ లో కేసు మంచిగా జడ్జిమెంట్ ఇచ్చి జనాభా లెక్కలు లేవని చెప్పి కొట్టేసారు. అప్పుడు అక్కడ ఎవరి బ్లేమ్ అయ్యారు? పార్టీ బ్లేమ్ కాలేదు, వ్యవస్థ మీద మీరు ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా లేదా అని మనం ఇప్పుడే తేల్చలేము. ఇప్పుడు ఈ కేసు విషయం లోపల ఎవరు ఆర్గ్యూ చేస్తారు, ఎట్లా ఆర్గ్యూ చేస్తారు, ఏ గ్రౌండ్ మీద ఆర్గ్యుమెంట్ అవుతుంది, అనేక అంశాలు ఫ్యూచర్ లో. క్యాస్ట్ సెన్సెస్ కరెక్ట్ గా చేశారా లేదా? జనాభా తక్కువ చూపించారు అని అన్నారు కదా, తక్కువ చూపించారా? కరెక్టేనా? అంటే కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి కానీ మొత్తం మీద అయితే జనాభా లెక్కలైతే ఈ 42% అడ్డంకిగా లేదు, అవరోధంగా లేదు. చిన్న చిన్నవి ఉంటాయి, ఇంటింటి కోలేదు కొన్ని జాగాలని, ప్రతిదాన్ని కొన్ని కులాల జనాభా తక్కువ చూపించారన్నారు. అవునా? అంశం ప్రతి జాగాలో ఉన్నది. ఇక ప్రతి ఒక్కరు సాటిస్ఫై కాదు కానీ 42% మాత్రము ఈ ఇప్పుడున్న జనాభా లెక్కలు అవరోధం కాదు. ఓకే, అంటే 46% ఉంది కాబట్టి 42% అవరోధం కాదట. 46 బీసీ జనాభా ఉంది, 10 మైనార్టీలు ఉంది, మొత్తం 56 అని తేల్చారు. ఇది 42% ఇవ్వడానికి ఎలాంటి అవరోధం కాదు. శరత్ గారు, ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం మీరు చెప్పండి. లీగల్ గా కరెక్ట్ చేయాలంటే ఎట్లా? బీసీ డెడికేటెడ్ కమిషన్ వేశారు, క్యాస్ట్ సెన్సస్ చేశారు, అన్ని చేశారు కదా, అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. ఒక విషయం చెప్పాలా, అసలు అన్ని ఏడుస్తూ